తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ముగ్గురమ్మల మూలపుటమ్మ, జీవకోటికి పంచప్రాణాలు ఒసగే తల్లి, లోకాల శోకాన్ని బాపే లోలాక్షి, సూర్య చంద్ర వంకలు నుదుట తిలకాలుగా బాసిల్లే ధవలాక్షి, అఖిలాండకోటి బ్రహ్మాండాలు ఆభరణాలుగా అమరిన కామాక్షి. ఇలా సర్వే సర్వత్రా వ్యక్తమవుతూ అమ్మ ఎన్నో రూపాల్లో మరెన్నో పేర్లతో అనేక దివ్య ధామాల్లో కొలువై ఉంది. ఆ అమ్మ కాకినాడలో బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో కొలువుదీరి భక్త కోటిని అనుగ్రహిస్తుంది. ఆ దివ్యాలయాన్ని నేటి తీర్థయాత్రలో నేత్రపర్వంగా వీక్షించి తరిద్దాం రండి. శ్రీశక్తి కౌమారి రూపం బాల అంటారు. అసలు అమ్మవారు 3 రూపాలలో కనిపిస్తుంది. 1 కుమారి బాలా త్రిపుర సుందరిగా వ్యక్తమవుతుంది. 2 యవనవతిగా లలితా త్రిపుర సుందరిగా దర్శనమిస్తుంది. 3వది వృద్ధ రూపం త్రిపుర భైరవి. ఇలా బాల త్రిగుణైక శక్తిగా ప్రకటితమవుతుంది. సరస్వతి విజ్ఞానం, కాళికా శక్తి, లలిత సౌభాగ్యం కలుపుకున్న స్వరూపమే బాలా త్రిపుర సుందరి. బాల ఆనంద ప్రదాయిని. బాల్యంలో ఉన్న నిర్మలత్వానికి ఆ తల్లి ప్రతీక. నేటి తీర్థయాత్రలో భక్తుల పాలిట దయామృత వర్షిణిగా కాకినాడలో కొలువుదీరిన శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దివ్యధామాన్ని ఆధ్యాత్మిక భావనతో త్రికరణ శుద్ధిగా చూసి అమ్మ అనుగ్రహాన్ని పొందుదాం. హ్రీంకారాసన గర్భితా నలశిఖాం సౌక్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధా దౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం సద్భూషితాముజ్వలాం తాం గౌరీం త్రిపురాం పరాత్పర కళాం శ్రీచక్ర సంచారిణీం. ముజ్జగాల నేలే ముగ్గురమ్మల మూలపుటమ్మ కొలువైన శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో నిత్యం దివ్య శక్తికాంతులు ప్రసరిస్తూ ఆలయం మణిద్వీపంలా శోభిల్లుతోంది. కాకినాడలో ఒకప్పుడు ఎర్ర కలువలు ఎక్కువగా ఉండేవని ప్రతీతి. ఆ పువ్వులను సంస్కృతంలో కోకనదాలు అని వ్యవహరించేవారట. అందుకే ఈ ప్రాంతానికి కోకనద అనే పేరు వచ్చిందంటారు. అది కాలక్రమేణా కోకనదగా, కోకెనడగా మారి చివరకు అర్ధ విపరిణామం చెంది కాకినాడగా స్థిరపడిందంటారు. ఈ ప్రాంతానికి ఈ పేరు రావడానికి రామాయణ ఇతిహాస కథ కూడా కారణమని మరో ప్రచారం ఉంది. అటు ఇతిహాసపరంగా కలువపూలకు ఆలవాలమైన కాకినాడ సూర్యారావుపేటలో నేడు బాలా త్రిపుర సుందరీదేవి కొలువై విరాజిల్లుతోంది. అపురూప కట్టడాలతో అనేక దేవీ దేవతల నిలయంగా ఈ ఆలయాన్ని తీర్చిదిద్దారు. ఇక్కడ కొలువైన దేవీ దేవతల దర్శనార్థం సుదూర ప్రాంతాల నుంచి భక్తులు నిత్యం వేలాదిగా తరలివస్తుంటారు. త్రికలశ సమన్విత రాజగోపురం దాటి భక్తులు ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే అవ్యక్తమైన ఆధ్యాత్మిక అనుభూతికి లోనవుతారు. విశాలమైన ఆలయ లోగిలిలో ధ్వజస్తంభం, మనోహరమైన ఆలయ ముఖమండపం దివ్యశోభతో తేజరిల్లుతుంది. భక్తులు భక్తి శ్రద్ధలతో ప్రధాన ఆలయం చుట్టూ శక్తిమేర ప్రదక్షిణలు చేసి దేవతామూర్తుల దివ్య సన్నిధికి చేరుకోవడానికి సన్నద్ధులవుతారు. షోడశ విద్యలకు బాలా త్రిపుర అధిష్టాన దేవత. శ్రీచక్రంలో మొదటి దేవత బాల కాబట్టి త్రిపుర సుందరి అనుగ్రహం కోసం ఉపాసకులు ముందు బాలార్చన అనుగ్రహానికి పరితపిస్తారు. అంతటి మహాద్భాగ్యం ఒక భక్తుడిని వరించింది. ఆ వరమే నేడు ఇంత పెద్ద ఆలయానికి నాంది పలికింది. అంతటి మహిమగల ఆలయ స్థల పురాణ విశేషాలను ఇప్పుడు చూద్దాం. సుమారు 140 ఏళ్ల క్రితం హేజేబు వంశస్థులైన శ్రీ భానుసుందరం కోమిరెడ్డి జమీందారు వద్ద గుమాస్తాగా పనిచేస్తున్న రోజుల్లో అమ్మవారి విగ్రహం ఈ ప్రాంతంలోనే బయటపడింది.
అయితే ఈ విషయాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కొంతకాలానికి భానుసుందరం సోదరుడైన భామయ్యకు అమ్మవారు కలలో కనిపించి, నేను బాలా త్రిపురసుందరి తల్లిని, నాకు ఆలయం కట్టించండి అని కోరారట. దీంతో కోమిరెడ్డి జమీందారులు, హేజేబు వంశస్థులు అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆలయాన్ని నిర్మించారు. అప్పటినుంచి భామయ్యకు శ్రీ బాలా త్రిపురసుందరీదేవి దర్శనాలు, నిదర్శనాలు చాలాసార్లు కనిపించాయట. భామయ్య నిద్రిస్తున్నప్పుడు అమ్మవారి గజ్జెల చప్పుడు వినిపించేదని, ఒక్కోసారి గాజుల సవ్వడి కూడా వినిపించేదని అంటారు. ఆ తర్వాత ఒకసారి భామయ్య ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగిందట. భామయ్య కష్టాల్లో ఉన్నప్పుడు ఇల్లు ఆహుతి అవడంతో ఆయన కూడా అగ్నిలో పడి ఆహుతవుదామని మంటల్లో దూకడానికి పరిగెత్తాడు. అంతలో అమ్మవారు భామయ్యను కాపాడారట. అదే సమయంలో ఆలయంలో అమ్మవారి ముక్కెర కనిపించలేదు. అయితే అదే రోజు ఆలయ అర్చకునికి స్వప్నంలో భామయ్యను రక్షించడానికి వెళ్ళినప్పుడు అక్కడ తన ముక్కెర పడిపోయిందని అమ్మవారు చెప్పారట. ఆ తర్వాత అర్చకుడు భామయ్య ఇంటికి వెళ్లి ఆ స్థలంలో వెతకగా అక్కడే అమ్మవారి ముక్కెర లభించింది. దీంతో ఆ వంశీకులు తరతరాలుగా బాలా త్రిపురసుందరి అమ్మవారిని ఇలవేల్పుగా కొలుచుకుంటున్నారు. అంతటి మహిమాన్వితమైన ఈ దివ్యధామం 1884 ఏడాదిలో ఈ భక్తులే స్వయంగా నిర్మించుకున్నారని కథనం. ఈ క్షేత్రంలో కొలువైన బాలా త్రిపురసుందరి తనను దర్శించవచ్చిన భక్తులకు కొంగు బంగారంగా విరాజిల్లుతోంది. ఈ నేపథ్యంలో శ్రీ బాలా త్రిపురసుందరి సమేత శ్రీ రామలింగేశ్వరస్వామి ఆలయం కూడా భక్తుల ఆదరణకు నోచుకుంటూ బాలా త్రిపుర అమ్మవారి ప్రభ దశదిశలా విస్తరిస్తోంది. ఈ అమ్మవారి యొక్క జీవిత చరిత్ర, ఈ యొక్క ఆలయం 140 సంవత్సరాల క్రితం ఈ యొక్క ఆలయం నిర్మించబడడం జరిగింది. కాకినాడ పట్టణ నిలవేలిపోయినటువంటి బాలా త్రిపురసుందరి అమ్మవారు కాకినాడకే కాకుండా చుట్టుపక్కల గ్రామాలకు కూడా అమ్మవారు పట్టణ ఇలవేల్పుగా, గ్రామ ఇలవేల్పుగా కూడా ఉన్నారు. అమ్మవారి కోరికలు ఏవైతే తలుచుకుంటారో భక్తులందరికీ కూడా అమ్మవారి కోరికలు తీర్చడం జరుగుతుంది. 40 రోజులు ఎవరైతే కంటిన్యూ ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారో వారందరికీ కూడా అమ్మవారు కోరికలు తీర్చి పొంగు బంగారంగా నిలవడం జరుగుతూ ఉంది. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం బాలా త్రిపుర సుందరీదేవి ఆధీనములోనే ఉంటాయి. త్రిపుర సుందరీదేవి జాగృత్, స్వప్న, సుషుప్తి అనే అవస్థల్లో మనసులోనే ఉంటుంది. ఈ అమ్మవారి దివ్యత్వం గురించి ఎంతోమంది శ్రీవిద్యా ఉపాసకులు ఘనంగా చెప్తారు. మరెందరో భక్తులు అమ్మ మహిమలను స్వానుభవంతో చెప్తారు. మరి అంతటి భాగ్యాన్ని మనము పొందాలంటే బాలా త్రిపుర సుందరి అమ్మవారి దర్శనం చేయాల్సిందే. రండి, బాలా త్రిపురను దర్శించుకుని తరిద్దాం. కలువ పూచాయ బాలా త్రిపురసుందరి గర్భాలయంలో పద్మాసనాస్థితయై కృష్ణవర్ణంలో భక్తులను అనుగ్రహిస్తుంది. సుదూర ప్రాంతాల నుండి అమ్మవారి దర్శనార్థం వచ్చిన భక్తులు నిర్మల మనోచిత్తాలతో మనసు నిండా భక్తిభావాన్ని నింపుకుని బాలా త్రిపురసుందరిని దర్శించుకుంటారు. బాలా త్రిపురసుందరి నిత్యం ధూప దీపారాధనాది హారతులతో ఇక్కడ పూజలందుకుంటోంది. అమ్మవారి దివ్యరూపాన్ని కనులారా చూసి భక్తులు మనసులోనే పరిపరి విధాలుగా మొక్కుకుంటారు. కోరిన కోర్కెలు వెంటనే తీర్చే అమ్మకు మొక్కులు సైతం భక్తులు చెల్లించుకుంటారు. ఇలా నిత్యం అమ్మ దర్శనం కోసం వచ్చిపోయే భక్తులతో ఆలయం ఎప్పుడూ కిటకిటలాడుతుంటుంది. అభయహస్తంతో అక్షమాల ధరించిన బాలరూపాన్ని ఆరాధిస్తే మనోవికారాలు తొలగిపోతాయని ప్రతీతి. ఈ తల్లిని ఆరాధించే భక్తులకు నిత్య సంతోషం కలుగుతుంది. షోడశ విద్యలకు ఈ తల్లి అధిష్టాన దేవత కాబట్టి ఉపాసకులు త్రిపురసుందరీదేవి అనుగ్రహం కోసం బాలార్చన చేస్తారు. శ్రీచక్రంలో మొదటి దేవత బాల కాబట్టి త్రిపురసుందరి అనుగ్రహం కోసం ఉపాసకులు బాలార్చన చేయడం పరిపాటి, ఆనవాయితీ. అలాగే సంతానలేమితో బాధపడే దంపతులకు సత్సంతానాన్ని అందించే తల్లిగా బాల భక్తుల పూజలందుకుంటోంది. ఈ తల్లి సన్నిధిలో భక్తులు ఓం ఐం హ్రీం శ్రీం బాలా త్రిపురసుందర్యై నమః అని 108 సార్లు మంత్రాన్ని పఠిస్తే సకల అభీష్టాలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అమ్మను భక్తి శ్రద్ధలతో పూజించిన వారికి శత్రువులు లేకుండా చేస్తుంది, ధనాదాయాన్ని పెంచుతుంది, ఆయుష్ను వృద్ధి చేస్తుంది, ఆరోగ్య బలాన్నిస్తుంది. బాలా త్రిపుర అమ్మను ప్రకృతిలో లభించే సకల వర్ణాల పువ్వులతో అలంకరించి నిత్యాలంకృత శోభితగా తీర్చిదిద్దుతారు. ఈ ముగ్ధ మనోహర రూపాన్ని వీక్షించిన భక్తులు ఇహపరంలో దివ్య ఫలాలను పొందినంత అలౌకికానుభూతిని పొందుతారు. ప్రతి మాసంలో వచ్చే పౌర్ణమి నాడు అమ్మకు ప్రత్యేక అర్చనలు చేస్తారు, హోమాలు నిర్వహిస్తారు. ప్రతి మాసంలో శుక్రవారం నాడు అమ్మ సన్నిధిలో కుంకుమ పూజలు ఘనంగా జరుపుతారు. ఈ పూజలో ముత్తైదువులు పాల్గొని ముత్తైదు భాగ్యాలను అమ్మ అనుగ్రహంగా పొందుతారు.
జననీ అలయము మము కనికరముగ కాపాడే జననీ. అమ్మవారి యొక్క విశిష్టత దినదినాభివృద్ధిగా చెంది భక్తుల యొక్క మనోభీష్టాలు నెరవేర్చుతూ ఎప్పటికప్పుడు కూడా వారు ఏదేది కోరుకున్నారో వారి కోరికలన్నీ కూడా సక్రమంగా నిర్వర్తిస్తుంది. ఇది హేజీబు భీమశంకరం గారు అని చెప్పేసి అమ్మవారిని ప్రతిష్ఠించడం జరిగింది. ప్రతి సంవత్సరం శరన్నవరాత్రోత్సవంలో ప్రతిరోజు రోజుకొక అవతారము చొప్పున అమ్మవారు దర్శనమిస్తారు. ఆ దర్శనాలంటే మొదటి రోజుని పాడ్యమి నాడు విల్లంబులు అవతారముగా అమ్మవారు దర్శనమిస్తారు. రెండవ రోజుని విధియ రోజుని ఊయాల అవతారంగా దర్శనమిస్తారు. అలాగే మూడవ రోజుని పుస్తకపాణి అవతారంగా అమ్మవారు దర్శనమిస్తారు. అలాగే నాలుగో రోజుని వీణాపాణి అవతారంగా దర్శనమిస్తారు. అలాగే ఐదో రోజుని తపస్విని అవతారంగా అమ్మవారు దర్శనం ఇస్తారు. ఆరో రోజుని సింహారోహణముగా దర్శనమిస్తారు. ఏడో రోజుని రక్తబీజాక్షిని వధగా అమ్మవారు దర్శనమిస్తారు. ఎనిమిదో రోజుని శంభు నిశంభుల వధ అని ఇద్దరు రాక్షసులు సంహారం చేయడానికి శంభు నిశంభుల వధగా అమ్మవారు దర్శనమిస్తారు. అలాగే నవమి నాడు మహిషాసురమర్దనిగా రాక్షస సంహారం చేయడానికి అమ్మవారు మహిషాసురుని సంహారం చేస్తుంది. విజయదశమి రోజుని విజయ పరంపరంగా ఉండాలని చెప్పేసి సకల సౌభాగ్యాలు ఉండాలని చెప్పి మహిళలందరూ కూడా ఎక్కువగా ఆయుధ పూజలు అవనివ్వండి, తర్వాత మహిళా కుంకుమ పూజలు అవనివ్వండి, ఈ విజయవంతంగా ఉండాలని సౌమంగళ్యంగా ఉండాలని అమ్మవారు సువర్ణ కవచ ధారణలో బాలాత్రిపుర సుందరిగా విజయదశమి నాడు అందరికీ దర్శనమిస్తారు. కాబట్టి కావున ఆవిడ యొక్క ఆశీస్సులు పొందాలని చెప్పేసి కోరుకుంటున్నాను. సహజంగా దేవర ఎక్కడో దేవేరి అక్కడే కొలువై ఉంటారనేది నానుడి. కానీ ఈ క్షేత్రంలో ముందుగా ప్రతిష్ఠితమైన దేవత బాలా త్రిపుర సుందరి. ఆ తరువాత శాస్త్రోక్తంగా పలు దేవతామూర్తులను మంత్రసిద్ధితో ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఈ క్రమంలో బాలా త్రిపుర సుందరిని దర్శించుకున్న భక్తులు పరమేశ్వరుడి అర్ధభాగమైన తల్లికి పక్కనే రామలింగేశ్వరుడిగా కొలువైన మహాదేవుణ్ణి కూడా దర్శించుకుని ఇరువురి అనుగ్రహం పొందుతారు. బాలా త్రిపుర అమ్మవారికి దాపులోని శ్రీ రామలింగేశ్వర స్వామి కొలువుతీరి ఉంటాడు. అమ్మ దర్శనానంతరం భక్తులు శివనామస్మరణ చేస్తూ స్వామి సన్నిధికి చేరుకుంటారు. గర్భాలయ ద్వారానికి ఇరువైపులా శృంగి భృంగి ప్రతిమలు ఉంటాయి. శివోహం 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 శివోహం. గర్భాలయ ముందు భాగంలో తొలి పూజలందుకునే బొజ్జగణపయ్య దర్శనం ముందుగా కలుగుతుంది. ఆ స్వామివారికి అర్చనాదులు నిర్వహించి గణేశుడి అనుగ్రహాన్ని పొందుతారు. శంకరా శివ శంకరాయి జన్మనీకే అంకితం. శంకరా శివ శంకరా నిన్ను పూజించుటయే నా సొంతం. గర్భాలయంలో భక్తుల ఈప్సితాలు తీర్చే ఈశ్వరుడు రామలింగేశ్వరుడుగా చతురస్ర పానవట్టంపై లింగరూపుడిగా కొలువై భక్తులను అనుగ్రహిస్తున్నాడు. ఇక్కడ స్వామివారికి అమ్మవారితో పాటు నిత్య పూజాది కైంకర్యాలు ఘనంగా జరుగుతాయి. స్వామి సన్నిధికి చేరుకున్న భక్తులు కైమోడ్పులర్పించి మనోభీష్టాలను స్వామికి నివేదించుకుంటారు. శంకరా శివ శంకరాయి జన్మనీకే అంకితం. శంకరా శివ శంకరా నిన్ను పూజించుటయే నా సొంతం. స్వామికి అభిషేకానంతరం పుష్పాలతో మనోహరంగా అలంకరిస్తారు అర్చకులు. ప్రతి సోమవారం పంచామృతాభిషేకాలు, రుద్రాభిషేకాలు జరుగుతాయి. అలాగే ప్రత్యేక పర్వదినాలలో విశేష పూజలు నిర్వహిస్తారు. ఓంకారం సృష్టిసారం విధి విధి లిఖితం మోక్షదక్షం సుభిక్షం గంగాంగం దివ్యలింగం గజముఖ వినుతం సాన్నపూర్ణ సమక్షం వేదార్థం వ్యాసపీఠం సురముని సహితం శాంతికాంతం సుఖాంతం విశ్వేశం చిత్ప్రకాశం శ్రితజన వరదం కాశీనాథం నమామి. కాకినాడ విశిష్టతలోనైతే బాలా త్రిపుర సుందరి గుడి గురించి చాలా విన్నాను. అప్పటి నుంచే నేను లలితా సహస్రం చేయడం మొదలుపెట్టాను. నాకు అన్నీ మంచి జరిగినాయి.
అందుకనే ప్రతి శుక్రవారం ఇక్కడికి వచ్చి మేము వెళ్తూ ఉంటాం. ఉదయం సాయంత్రం లలిత సహస్రం చేయడం వల్ల నాకు అన్ని విధాలు అన్ని రకాలుగా అన్నీ బాగున్నాయి. బాల త్రిపుర సుందరి గుడికి ప్రతి ఒక్కరూ వచ్చి ఆ అమ్మవారి దర్శనం చేసుకుంటే అన్ని విధాలు అన్ని రకాలుగా కుటుంబాలకు అందరికీ కూడా బాగుంటాయని మనస్ఫూర్తిగా దండం పెడతాం. దక్ష యజ్ఞంలో శివయ్య ప్రకోపానికి అవతరించిన అంశ వీరభద్రస్వామి. కోరమీసాల రాయుడిగా ఉగ్రరూపంలో భక్తులకు స్వామి దర్శనమిస్తారు. ఆ స్వామితో పాటు ఇక్కడ భద్రకాళి అమ్మవారు కొలువై భక్తులను అనుగ్రహిస్తున్నారు. రామలింగేశ్వరుడి దర్శనానంతరం భద్రకాళి సమేత వీరభద్రస్వామి వారిని లౌకిక వాంఛల సిద్ధ్యార్థం దర్శించుకుని తరిస్తారు. శివుడి జట నుండి ఉద్భవించిన వీరభద్రస్వామి గర్భాలయంలో ప్రసన్న వదనంతో భద్రకాళీ సమేతంగా భక్తులకు దర్శనమిస్తారు. ఈ దివ్య మంగళకర మూర్తులను దర్శిస్తే దుష్టపీడలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. సమస్త దోషాలు పాపాలు వాటంతటవే పటాపంచలవుతాయి. భద్రకాళీ సమేత వీరభద్రస్వామి వారిని మనసా వాచా కర్మణా స్తుతించిన వారికి అకాల మృత్యుదోషాలు సైతం తొలగిపోతాయి. ఇక్కడ ఈ స్వామికి అమ్మవారికి నిత్య పూజలు వైభవోపేతంగా నిర్వహిస్తారు. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా వార్షికంగా చూసుకున్నట్లయితే ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున శ్రీ అమ్మవారికి సుమారు 5 టన్నుల కూరగాయలతో శాకాంబరిగా అలంకరించడం జరుగుతుంది. అదేవిధంగా తదనంతరం వచ్చే శ్రావణ మాసంలో ఇక్కడ సుమారు 3,000 మంది ముత్తైదువులతో దాతలు మరియు దేవాదాయ ధర్మాదాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఇక్కడ పెద్ద ఎత్తున కుంకుమ పూజలు చేయడం జరుగుతుంది. వార్షిక కళ్యాణోత్సవాల్లో భాగంగా ఇక్కడ అమ్మవారి ఆలయం ఎదురుగా గల పుష్కరిణిలో అమ్మవారికి తెప్పోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ లోగిలిలో ప్రధాన దేవతామూర్తులతో పాటు శివపరివార దేవతలు కొలువై ఉన్నారు. నిత్యం వేలాదిగా అమ్మ దర్శనానికి వచ్చే భక్తులు ఇక్కడ కొలువైన ఇతర దేవీ దేవతామూర్తులను సైతం భక్తి శ్రద్ధలతో దర్శిస్తారు. ఆ దేవీ దేవతలను ఇప్పుడు మనము దర్శించుకుందాం రండి. ఇదే ఆలయ ప్రాంగణంలో శ్రీ విఘ్నేశ్వర స్వామి వారికి ప్రత్యేక మందిరం నెలకొని ఉంది. స్వామి ఇక్కడ కృష్ణశిలామూర్తిగా చతుర్భుజాలతో భక్తులకు దర్శనమిస్తాడు. ఈ స్వామివారికి నిత్య పూజాది క్రతువులు ఘనంగా నిర్వహిస్తారు. ఇష్టమైనది వదిలిన నీకడ ఇష్ట కామ్యములు తీర్చే గణపతి కరుణను పురియుచు వరములను సగుచు నిరతము పెరిగే మహాకృతి సకల చరాచర ప్రపంచమే సన్నుతి చేసే విఘ్నపతి నీ గుడిలో చేసే సత్య ప్రమాణం ధర్మదేవతకు నిలుపును ప్రాణం. ఇదే క్రమంలో భక్తులు శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి మందిరానికి చేరుకుంటారు. సంతానం కోరి వచ్చిన భక్తులు ఈ దివ్య దేవతామూర్తులను తప్పనిసరిగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయించుకుంటారు. ఇదే లోగిలిలో మరోవైపు పాలరాతి మూర్తిగా కొలువైన దత్తాత్రేయ స్వామివారిని దర్శించుకుంటారు. అనంతరం ఇదే వరుసలో వేణుగోపాల స్వామిని, దీని ఎదురుగా ఉన్న గోశాలను సందర్శిస్తారు. దీనికి మరోవైపు ఆదిశంకరుల వారి పాలరాతి మూర్తి గోచరిస్తుంది. వీరి సన్నిధిలో చిన్నారులకు అక్షరాభ్యాసాల వేడుకను ఘనంగా నిర్వహిస్తారు. ఇంకోవైపు కాలభైరవ స్వామి చిరుమందిరం నెలకొని ఉంటుంది. ప్రధాన ఆలయం వెనుక భాగంలో రుక్మిణీ సమేత పాండురంగ స్వామివారు కొలువు తీరి భక్తులను అనుగ్రహిస్తుంటారు. అలాగే హరిహరసుతుడైన అయ్యప్ప స్వామివారి మందిరానికి చేరుకున్న భక్తులు మణికంఠుణ్ణి భక్తిభావాత్మకంగా దర్శించి తరిస్తారు. అనంతరం ప్రత్యక్ష నారాయణుడు శ్రీ సూర్యనారాయణ స్వామివారిని సైతం భక్తులు నేత్రపర్వంగా దర్శిస్తారు. ఇలా బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయం నిత్యం భక్తుల సందడితో ఆధ్యాత్మిక కోలాహలాన్ని తలపిస్తుంది.
ఇలా ఏడాది పొడవునా జరిగే ఉత్సవాలతో పూజలతో ఆలయం మణిద్వీపంగా భాసిల్లుతుంది. ఈ ఆలయంలో ప్రతి సోమ శుక్రవారాలు అన్నదానం నిర్వహిస్తారు. సామర్లకోట మీదుగా కాకినాడ అమ్మవారి ఆలయానికి చేరుకోవచ్చు. ఇక ఆలయ దర్శన వేళలు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8:30 వరకు ఆలయం భక్తుల దర్శనార్థం తెరిచే ఉంటుంది. అమ్మది హంసల రథం. హంసలు అంటే శ్వాసకు సంకేతం. ఉచ్ఛ్వాస నిశ్వాసాత్మకమైన శ్వాసని, ప్రాణశక్తిని అక్కడ హంసగా పోలుస్తారు. ఆ విధంగా అమ్మవారి ఆరాధనలో ఈ ప్రాణశక్తిని, మూల ప్రాణశక్తిని ఆరాధించడమే బాలారాధనగా పిలువబడుతోంది. అంతటి మహిమాన్వితమైన అమ్మవారి దర్శన భాగ్యం మీ అందరికీ కలగాలని ఆశిస్తూ మరో తీర్థయాత్ర కార్యక్రమంలో మరో ఆలయ సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.